హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఇక్కడ నేనైతే పిల్లల కోసం అయితే చక్కగా టేస్టీగా 2 హెల్తీ రెసిపీస్ అయితే చేశానండి. ఒకటి వచ్చి పప్పు టమాటా, 2 క్యారెట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి మా పిల్లల కోసం. అయితే చాలా సింపుల్గా మనకి జస్ట్ ఒక 4 మినిట్స్ 5 మినిట్స్లో అయితే ఇవనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే పప్పు నీట్గా క్లీన్ చేసుకొని దీంట్లోనే ఒక 4 టమాటాలు, కొంచెం పచ్చిమిర్చి ఒక 3 వేసానండి. దీన్ని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా గ్యాస్ మీద పెట్టుకోవాలి. అయితే నేను ముందుగా అయితే కారం, ఉప్పు, పసుపు ఇవేమీ వేయలేదు కదండి. పప్పు ఉడికిన తర్వాత మనం దీంట్లోనూ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసానండి. మీరు కావాలంటే అన్నీ ముందే వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవచ్చు. కానీ నేను అలా కాకుండా ఇలా అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడ చింతపండు పులుసు అనేది చాలా తక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే కొంచెం టమాటాలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి. ఇక్కడ నేను పప్పు టమాటా అనేది కొంచెం మరీ చిక్కగా కాకుండా పలుచగా అయితే చేస్తున్నానండి. అలాగైతేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు. మరి చిక్కగా కన్నా ఇలా పలుచగా అయితే పిల్లలకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, వాళ్ళకి నచ్చుతుంది కూడా అండి. తర్వాత నేను ఇక్కడ అన్నీ వేసేసిన తర్వాత గ్యాస్ మీద ఒక 2 మినిట్స్ అయితే మరిగించుకోవాలి మనం, ఎందుకంటే మనం పసుపు ఉప్పు అన్నీ వేసాం కదండి. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా చింతపండు పులుపు అనేది వేసాం కాబట్టి గ్యాస్ మీద పెట్టుకోవాలి. అది కాసేపు అయిన తర్వాత మనం దీంట్లో పోపు వేసేసుకోవాలండి. ఈ పప్పు అనేది మనం పోపు వేసేసుకోవాలి. పోపు అనేది కొంచెం మనకి బాగా ఫ్రై అయ్యేదాకా కూడా తర్వాత మనం పప్పు అనేది దీంట్లో వేసేసుకోవడమేనండి. ఇంకా తర్వాత గ్యాస్ మీద ఉంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పును మరిగించాం కదా ఫ్రెండ్స్, సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ప్రాసెస్ వచ్చి క్యారెట్ ఫ్రై అని చేస్తున్నాను. క్యారెట్ మామూలుగా ముక్కల కింద చేసుకోవచ్చు, లేదా తురుము కూడా ఫ్రై చేసుకోవచ్చు. క్యారెట్ అనేది చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. తురుము కూడా మనకి క్యారెట్ ముక్కల కన్నా తురుము అనేది చాలా త్వరగా అయిపోతుంది, కానీ ఇలా ముక్కల కింద అయితే ఫ్రై చేశాను. తర్వాత మనం దీంట్లో 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు వేసుకున్నానండి. నేను శనగపప్పు, మినపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కానీ మా పిల్లలు తినరని నేనైతే వేయలేదండి. తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేశాను. మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుందండి. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని నేను ఇక్కడ చాలా త్వరగా అనేది ప్రిపేర్ చేస్తున్నానండి క్యారెట్ ఫ్రై అనేది కూడా. తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ధనియాల పొడి, కొంచెం కారం, ఎండుమిర్చి అది వేసాం కాబట్టి కారం చూసుకొని ఒక 1/2 స్పూన్ దాకా వేసుకోవాలండి. మనకి చాలా త్వరగా అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనం ఇక్కడ మీడియం సైజులో పెట్టుకొని అయితే నేను ఇక్కడ క్యారెట్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇంకొక 2 మినిట్స్ అయితే మనకి క్యారెట్ ఫ్రై అనేది అయిపోతుందండి. ఫైనలీ క్యారెట్ ఫ్రై అనేది అయిపోయింది. లంచ్ వచ్చి మాది చక్కగా 2 హెల్తీ రెసిపీస్ అండి. చిల్డ్రన్స్కి మనం ఇలా చేసి పెడితే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. పప్పు టమాటా చక్కగా పలచగా ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. చూసారండి. తర్వాత ఏమో నేను చేసిన క్యారెట్ ఫ్రై చాలా త్వరగా అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చక్కగా క్యారెట్ ఫ్రై, పప్పు టమాటా వేడి వేడి రైస్లోకి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన పప్పు టమాటా క్యారెట్ ఫ్రై ఈ 2 హెల్తీ రెసిపీస్ అయితే ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.